మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం చేపట్టిన ఉచిత చేపల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మల్లె చెరువుల్లో 30,440 చేప పిల్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వృత్తుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, అశోక్, వినయ్ సాగర్, కుమార్ సాగర్, వెంకటి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని చెర్లలో ప్రాజెక్టులలో చేప పిల్లలు వేయడానికి నిర్ణయం తీసుకొని అందులో భాగంగా మెదక్ నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలోని ప్రతి చెరువులో ప్రతి కుంటలో చేపలు విడిచిపెట్టి రౌటలు కానీ మన బొచ్చలు కానీ మిగతా కొన్ని దగ్గరలో మన కొర్రముట్టలు దొరికినా వేస్తారు. కాబట్టి ఈ చేపలన్నీ మంచిగా అయ్యి వీళ్ళ ముదిరాజు కులస్తులందరికీ ఆర్థికంగా ఎంతో కొంత తోడ్పాటు అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నాణ్యమైన చేపలను పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో నాణ్యత లేని చేపలు వచ్చేవి. అది కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కఠిన చర్యలు తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి నాణ్యమైన చేపల పంపిణీ చేయడం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ముదిరాజ్ సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఖచ్చితంగా నాణ్యమైన చేపలు ఉత్పత్తి చేసి ప్రజలకు సరసమైన ధరలు అందించవలసిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.